నమస్కారం అండి. ఈరోజు మాచర్ల టౌన్ పిఎస్ లిమిట్స్లో 30 and 31st వార్డులో కార్డినెన్స్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. వినాయకుని గుట్టలో దగ్గర క్లోజ్ టు 5,000 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. 4,945 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. ఈ బ్యాంక్ కాలనీ వార్డ్ అని కూడా అంటూ ఉంటారు దీన్ని. సో దీంట్లో సోఫార్ ఉన్న 12 వీధుల్లో కూడా ఈ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సర్చ్లో 3 ఇన్స్పెక్టర్స్, అట్లానే ఒక 6 మెంబర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఒక 50 మెంబర్స్ కానిస్టేబుల్స్ వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా సోఫార్ 48 బైక్స్ని వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ 48 బైక్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ తీసుకుని వచ్చి ఇచ్చిన వెంటనే చూపించిన తర్వాత వాళ్ళ బైక్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒక ఆటో, కొన్ని పనిముట్లు కూడా తీసుకురావడం జరిగింది. వాటిని కూడా ఒకసారి ప్రాపర్గా వెరిఫై చేసి డ్యూ ప్రొసీజర్ ద్వారా డిస్పోజ్ చేస్తాము. ఈ కార్డినెన్స్ సర్చ్ ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ అనాథరైజ్డ్ బైక్స్ కానీ లేకపోతే మనకి ఏదన్నా సెకండ్ హ్యాండెడ్లో బైక్స్ ఈజీగా దొరుకుతున్నాయి, తక్కువ రేట్కి దొరుకుతున్నాయి అని చెప్పి మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా బైక్స్ తీసుకోవడం కూడా ఖచ్చితంగా మీరు రిసీవర్ అవుతారు, మీరు కూడా అక్యూజ్డ్ అవుతారు ఎప్పుడైతే బైక్స్ దొరుకుతాయో అప్పుడు. సో ఎవరెవరైతే ప్రాపర్గా బైక్స్ కొనుక్కుంటున్నారో సెకండ్ హ్యాండ్ కానీ లేకపోతే నెక్స్ట్ హ్యాండ్ కానీ ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని ఒకసారి ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి అది రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉందనేది వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు బైక్స్ కొనుక్కోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ. అవే ఫ్రమ్ డ్రగ్స్, గాంజా కానీ లేదా ఆల్కహాల్ కానీ. సో డ్రగ్స్ వద్దు బ్రో అనే ఏదైతే ఉందో ఏపీ పోలీస్ నినాదం, దాంతోనే మేము మళ్ళీ ఈ కార్డినెన్స్ సర్చ్లో కూడా ఇంటింటికి కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. సో ఐ అపీల్ టు యూత్ టు నాట్ ఇండల్జ్ ఇన్ టు యూసేజ్ ఆఫ్ ద డ్రగ్స్.